ప్రతినిత్యం ప్రయాణాలతో బిజీగా ఉండే జర్నలిస్టులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకుని తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆర్డీటీ నిర్వాహకులు మ్యాన్చో ఫెర్రర్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలోని జర్నలిస్టులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మ్యాన్చో ఫెర్రర్తో పాటు రవికాంత్, రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు, యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 250 మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మ్యాన్చో ఫెర్రర్ మాట్లాడుతూ గతంలో కూడా మచ్చా రామలింగారెడ్డి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపటం వలన తమ ప్రాణాలను రక్షించుకోవచ్చన్నారు. చేయి, కాలుకు ప్రమాదం జరిగితే ఎలాగో బయటపడవచ్చని, అదే తలకు దెబ్బ తగిలితే ప్రాణాలను కాపాడుకోవడం చాలా కష్టమన్నారు. రవికాంత్, రమణ మాట్లాడుతూ సమాజం కోసం నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులకు ఎప్పటికీ తమ వంతు సాయం ఉంటుందన్నారు. మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ వచ్చేవారం ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తున్నామని, తాము ఇప్పుడు అందించినటువంటి హెల్మెట్లను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు. ముందు మనం సేఫ్గా ఉంటే సమాజాన్ని, మన కుటుంబాన్ని రక్షించుకోగలమన్నారు. ఒక ప్రశ్న అడిగిన, హెల్మెట్లు ఇచ్చేది బాగుంది కానీ వాడేటట్లు ఎవరు చూస్తారు అని. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము, కానీ వాడడం ఎందుకో. ఒకరు వచ్చి వేడెక్కువ అంటారు, ఒకరు వచ్చి నా హెయిర్ స్టైల్ దెబ్బతింటుందంటారు, రకరకాలుగా. బట్ వాడరు, చాలా అవసరమైంది కానీ వాడరు. ఇవన్నీ ఆర్డీటీలో కూడా చూస్తూ ఉన్నాం కదా, చాలా ఏళ్ళ నుంచి ఎంతోమందిని పోగొట్టుకున్నాం ఆర్డీటీలో. నిజంగా చాలామంది స్టాఫ్ బైక్, 2 వీలర్ యాక్సిడెంట్స్లో పోగొట్టుకున్నాం చాలామంది. ఆర్డీటీలో స్టార్టింగ్లో ఈ సమస్యలే, ఎందుకంటే ఫాదర్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్డీటీలో ఎవరికి బైకులు లేవు. అప్పుడు సైకిళ్ళు ఉండేటివి. మా వాళ్ళు జట్కాలో పోయేవాళ్ళు, సైకిల్లో పోయేవాళ్ళు, కాలినడక పోయేవాళ్ళు. తర్వాత అఫ్కోర్స్ బైకులు వచ్చేసారు, టీవీఎస్లు వచ్చారు. దాని తర్వాత మంచి ఫాస్ట్ పోయే బైకులు వచ్చాయి. రోడ్లు బాగా మంచి రోడ్లు వచ్చేసినాయి, స్పీడ్ పెరిగింది, యాక్సిడెంట్లు పెరిగినాయి. అన్ని యాక్సిడెంట్లు ఎక్కడ డెత్ జరుగుతుందో అది గమనిస్తే దెబ్బలు ఉంటాయి. అయినా కూడా ఎందుకు కానీ వాడము. ఇదొక మంచి కార్యక్రమమే, హెల్మెట్లు ప్రమోట్ చేయడము, హెల్మెట్లు ఉపయోగించేటట్లు ప్రమోట్ చేయడము. దయచేసి వాడండి, ఎందుకంటే చాలామంది, 100 మంది నేను నాకు తెలిసిన వాళ్ళు చూసినాను. ఆ హెల్మెట్ ఉండింటే ఏమి కాదు, ఎందుకో మరి ఆ 2 వీలర్లో తగిలేటివన్నీ తలకే తగులుతాయి. చెయ్యి ఇరిగినా, కాలు ఇరిగినా సమస్యల, ఆ తలకి దెబ్బ తగిలితేనే సమస్య. మనం కూడా పెద్ద సిటీలో లేము, తలకి తగిలిందంటే వెంటనే అర్ధగంట లోపల నువ్వు పెద్ద హాస్పిటల్లో ఉండాలా. మనకి ఆడున్నాయి అవి లేవు, ఆ డిలే అవుతుంది, అక్కడ చాలామంది దెబ్బతింటారు. అందుకని మీరంతా జర్నలిస్ట్ కదా, మీరంతా 10 మందికి రాసి చెప్పేవాళ్ళు, మీరు చెప్పాలా. ఇంక దీని తర్వాత నేను చూస్తాలే, మీరు ఆడన్నా కనపడితే బైక్లో అప్పుడు అడుగుతా, ఆ రోజు ఏంటికి వస్తారబ్బా, ఏంటికి హెల్మెట్ తీసుకున్నారు అని చెప్పేసి ఎక్కడన్నా కనపడితే ఫస్ట్ మచ్చానే అడిగినాను. నిన్ను బైక్లో నేను చాలాసార్లు చూసినాను, ఓసారి కూడా హెల్మెట్లో చూడలేదప్పా నేను అని. అట్లా అయిపోయింది. నాకైతే బైక్ తోలేకి రాదు, నాకు ఆ సమస్య లేదు. నాకు చిన్నప్పటి నుంచే అమ్మగారేమో, మాంచో నువ్వు బైక్ తోలేకి లేదు, నాకు క్యాన్సిల్ అనమాట. నువ్వు కావాలంటే జీప్ నడుపు, కారు తీసుకో, ఇంకోటి లారీ కావాలంటే తోలు, బైక్లో మాత్రం ఎప్పుడూ పోయేకి లేదు. అందుకే నాకు బైక్ రాదు, నాకు హెల్మెట్తో పని లేదు, బైక్ ఎప్పుడూ ఎక్కను. బట్ మీరంతా ఎక్కువ వాడేది బైక్లే కాబట్టి దయచేసి వాడండి. మీకు, మీ ఫ్యామిలీకి సేఫ్టీ నంబర్ 1 అది ఆలోచన ఉండాలా. నేను ఇక్కడ మన రవికాంత్, రమణ గారికి నా కృతజ్ఞతలు. జర్నలిస్టులు కుటుంబాలు ఇబ్బంది పడకూడదు, ఎవరు రోడ్డు ప్రమాదాలు గురి కాకూడదు అనేటువంటి లక్ష్యంతో
వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తీసుకున్న నిర్ణయం వెంటనే మనం అడిగిన వెంటనే మనకి సహకారం కావాలని చెప్పి మన రవికాంత్ రమణ అన్న గారిని అడిగిన వెంటనే తప్పకుండా జర్నలిస్టులకు సంబంధించి మీరు అడిగినారు కాబట్టి తప్పకుండా సహకారం అందిస్తామని చెప్పి సహకారం అందించినందుకు రవికాంత్ రమణ అన్న గారికి ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రవికాంత్ రమణ అన్నకి ఇంకోటి కూడా చెప్పాను, అన్న మీరు 2900 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. మా జర్నలిస్టు కూడా నేను చాలామంది జర్నలిస్టు మిత్రులతో మాట్లాడితే ఇటీవల కాలంలో మన సబ్ ఎడిటర్లు కానీ రిపోర్టర్లు కానీ ఈ కంప్యూటర్ విపరీతంగా చూడడం వల్ల కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. మీ మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా ఒక కంటి శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తే మరింత మీకు మంచి పేరు వస్తుంది, దాన్ని కూడా పరిశీలించమని చెప్పి రమణ అన్న గారిని నేను అడగడం జరిగింది. అదేవిధంగా కేవలం కంటి అద్దాలతో పాటు ఆపరేషన్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలామంది జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓల్డ్ ఏజ్, కాబట్టి వాళ్ళకు కూడా సహకారం అందించాలని చెప్పి కోరాను. తప్పకుండా రామలింగారెడ్డి నువ్వు చెప్పింది అది కూడా చేద్దామని చెప్పారు. దానికి కూడా ప్రత్యేకంగా రామాకాంత్ అన్న మనకెంతో ఇష్టంగా ఒప్పుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున రవికాంత్ రమణ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఇవాళ నేను జర్నలిస్టు ఉద్యమంలో రాకముందు నుంచి నాకు ఫెర్రర్ కుటుంబంతో పెద్ద ఆయనతో ఫాదర్ ఫెర్రర్తో క్రికెట్ ప్లేయర్గా అనేక బంధం ఉంది. ఇవాళ నేను జర్నలిస్టు ఉద్యమంలో ఉన్నా క్రికెట్లో ఉన్నా నాకెప్పుడు కూడా ఫాదర్ ఫెర్రర్ కుటుంబం అండగా ఉంది, అది నేను గర్వంగా చెప్తాను. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు మనము ఈ జిల్లాలో ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇవాళ సొంతింటి కళ నెరవేర్చాలి, ఒక రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టులకి ఒక కాలనీ ఉండాలని చెప్పి కొడిమిలో కాలనీ ప్రయత్నం చేసినప్పుడు మాంచు ఫెర్రర్ గారికి చాలా ఇబ్బంది ఉంది, అయినా కూడా కొడిమిలో జర్నలిస్టులు ఇల్లు కట్టుకోవడానికి సహకారం అందించారు మాంచు ఫెర్రర్ గారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేశాం. ఆ రోజు చాలామంది కొంతమంది జర్నలిస్టు డబ్బులు కట్టలేదు, అయినప్పటికీ కూడా మాంచు ఫెర్రర్ గారు మనం అడిగిన వెంటనే జర్నలిస్టు మీద ప్రేమతో కానీ నా మాట మీద గౌరవంతో కానీ ఇవాళ ఈ దేశంలో ఒక జర్నలిస్ట్ కాలనీ నిలబడిందంటే దానికి కారణం ఆర్డిటి మాంచు ఫెర్రర్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ నేనేదో చేసినట్లు గొప్ప కాదు, ఇవాళ ఈ కార్యక్రమం జరిగినా ఏదైనా మాంచు ఫెర్రర్ లాంటి సహకారం చాలా అవసరం. ప్రతి విషయంలో మాంచు ఫెర్రర్కి చాలా ఇబ్బంది ఉంది. నాకు సాయం చేసిన తర్వాత చాలామంది మన జర్నలిస్ట్ మిత్రులు పోయి పాపం మా మాంచు సార్కి సతాయిస్తే అంతా రామలింగారెడ్డికే పని చేస్తావు, నాకు పని చేయవు అని చెప్పి మన మిత్రులే పోయి పాపం ఇబ్బంది పెడతారు. అయినప్పటికీ కూడా రేపటి నుంచి రవికాంత్ రమణ కూడా రావచ్చే, మా ఇబ్బంది నాకు తెలియదు. కాబట్టి ఏది చేసినా దీంట్లో నా ప్రయోజనం ఏముండదు, జర్నలిస్టుకు మంచి చేయాలి, జర్నలిస్టుకి ఏదో విధంగా మంచి జరగాలనేటువంటి లక్ష్యంతో పని చేస్తూ ఉన్నాం. అనేక ఉద్యమాల్లో మరి ముఖ్యంగా చాలా నాకు 2 అంశాలు మాత్రమే ఇష్టమైనవి. ఇవాళ కరోనా వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి, బయటికి రాలేని పరిస్థితి, జర్నలిస్టులు చాలామంది పాపం బయటికి లేని ఘోరమైన పరిస్థితి. అప్పుడు పోయినా మళ్ళీ మాంచు ఫెర్రర్ మన మాట కాదండి కదా, ఎప్పుడు పోయినా మాంచు ఫెర్రర్ దగ్గరికి ఆ రోజు పోయి కరోనా సమయంలో మనం ఖచ్చితంగా జర్నలిస్ట్ని ఆదుకోవాలి అని చెప్పినప్పుడు మన జిల్లాలో మొదలు పెడితే మాంచు ఫెర్రర్ గారు 6-7 జిల్లాలు వచ్చి పాపం ఇబ్బంది పెట్టారు. 6,000 మంది జర్నలిస్టుకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇది ఒక చరిత్ర. ఇవాళ మాంచు ఫెర్రర్ చేసేటివి మనం చెప్పాలి, మనం గౌరవించాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి మాంచు ఫెర్రర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అనేక విషయాలు మనం క్రికెట్ జరుపుతాం, క్రికెట్ జరిపేది ఎక్కడా లేదు, మనమే మొదలుపెట్టాం ఫెర్రర్ గారి పేరు మీదే. మాంచు ఫెర్రర్ సహకారమే, దీంట్లో నా గొప్పతనం ఏం లేదు. అంతా రామలింగారెడ్డి ఏదో చేసినాడు, మనమేం చేయలేదు. ఆర్డిటి మాంచు ఫెర్రర్ గారి సహకారంతో మనము డెవలప్ చేశాం. ఇంకా ముఖ్యమైనది అసలైంది ఏంటంటే చాలా ఇది నవ్వొచ్చే సందర్భం. ఇదే వేదిక మీద ఒక 7-8 సంవత్సరాల కిందట మాంచు ఫెర్రర్ గారు వచ్చారు. ఇదే ఒక కార్యక్రమం పిలిస్తే మాంచు ఫెర్రర్ గారు ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఈ ప్రెస్ క్లబ్ను చూస్తే మన ముందే ఘోరమైన కార్యక్రమాలు, ఇక్కడంతా ఏముండేది కాదు, చెట్లు లేవు, బురద గబ్బు, అదంతా చూసిన తర్వాత మాంచు ఫెర్రర్ గారిని అడిగాను నేను, సార్ ఇంత చేసినాం, మనము ఈ ప్రెస్ క్లబ్కి డెవలప్ చేయాలి సార్ మనం తప్పకుండా అని చెప్పాను.
చెప్తే ఆ రోజు ఏం ఆలోచించారా పాపం. ఖచ్చితంగా చేస్తాం రామలింగారెడ్డి, మనం ఈ ప్రెస్ క్లబ్ని డెవలప్ చేయాలి, నువ్వు నీకోసం కాదు కదా అడిగినాను. ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ఇంత అందంగా ఇంత అద్భుతంగా తయారైందంటే కారణం మాంచుఫెర్రర్ అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అంటే జర్నలిస్టులు చేసే ప్రతి కార్యక్రమంలో, మనం జర్నలిస్టులకు మంచి చేయాలనేటువంటి ప్రతి ప్రయత్నంలో నాకు వెనకాల ఉండి నడిపించినటువంటి మాంచుఫెర్రర్ గారికి ప్రత్యేకంగా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి జర్నలిస్ట్ అందరి తరఫున నేను ఆయనకు చెప్తూ, ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మాంచుఫెర్రర్ ఆ రోజు పాపం మనం ప్రెస్ క్లబ్ డెవలప్ చేస్తేనే మళ్ళీ కొంతమంది మన జర్నలిస్ట్ మిత్రులు పోయినారు. అబ్బాయి ప్రెస్ క్లబ్ అంతా నువ్వు ఎట్లా చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తాను పాపం. మళ్ళీ నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరేది ఒకటే, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పెరిగిపోయినారు చాలా పెద్ద ఎత్తున, సంతోషం. జర్నలిస్టులు ఐక్యంగా ఉండడం ద్వారానే, జర్నలిస్టు యూనియన్లు ఎన్ని ఉన్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రయత్నం చేయాలి తప్ప చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ వేదిక ద్వారా మన జర్నలిస్టు మిత్రులందరికీ కోరుతూ, అదేవిధంగా రమణాన్న కూడా అన్నాడు పాపం. రమణాన్నకు నేను అన్నా మనం చేయాలి జర్నలిస్టుకి అంటే, అబ్బా మీ జర్నలిస్టుతో కొద్దిగా ఇబ్బంది ఉంది పా, అంత ఇబ్బంది పెడతారన్నాడు. అన్నా ఏం లేదు, ఎవరో ఒకరో ఇద్దరో ఉంటే ఉండొచ్చు తప్ప జర్నలిస్ట్ అందరికీ మంచి చేసే కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మనం అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు రవికాంత్ రమణ అన్నని ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందిస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో ఐ క్యాంప్ కూడా జరగబోతా ఉన్నాం. దానికి కూడా మీరందరూ కూడా జర్నలిస్టు మిత్రులు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు హెల్మెట్లు పంపిణీ చేస్తున్నామంటే ఇప్పుడు మన మిత్రుడు భాస్కర్ చెప్పాడు, ఒక్క ప్రాణం కాపాడినా అది మనందరి గౌరవం, అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ, జిల్లా ఎస్పీ గారు మనం ఒక కార్యక్రమం తీసుకున్నారు. జగదీష్ సార్ గారు, రామలింగారెడ్డి మంచి కార్యక్రమం, రవికాంత్ రమణ అన్న గారికి చెప్పండి, ధన్యవాదాలు. మాంచుఫెర్రర్ గారికి కూడా చెప్పండి. మీరు జర్నలిస్ట్ అందరూ సహకరించాలి. మీరు జర్నలిస్టు సహకరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించాలి. రోడ్డు ప్రమాదాలు జరగకుండడం కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి గుర్తు చేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు రావాల్సిందే. మొన్ననే రామలింగారెడ్డి నేను చేశాను కదా ఆల్రెడీ మీది, అయినా ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, మాంచుఫెర్రర్ గారిని కూడా అడిగినానని చెప్పండి. మాంచుఫెర్రర్ గారి చేతుల మీదుగా జరుగుతుందంటే ఇంకా అంతకన్నా మనం ఈ జిల్లాలో మనం సంతోషపడేది ఏముంటుందని ఇవాళ ప్రత్యేకంగా ఇంకొక మాట చెప్తూ, జర్నలిస్ట్ మిత్రులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ ఆర్డిటి సమస్య మనందరికీ తెలుసు. ఆర్డిటి సమస్యని ఇబ్బంది పెడుతున్న విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఆర్డిటి సమస్య ఉంటుందా పోతుందా, అసలు ఈ సమస్య మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటనేటువంటి బెంగ భయం జిల్లా ప్రజల్లో, రాయలసీమ ప్రజల్లో అంతా కూడా ఉంది. కాబట్టి నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కోరుతా ఉన్నాను, దీని తర్వాత కూడా మనం ఆర్డిటి సమస్యకి మనం కష్టం వచ్చింది, ఈ జిల్లా ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఆర్డిటి సమస్య అండగా ఉంది. జర్నలిస్టుకి ఏ కష్టం వచ్చినా ఎంతో మందికి, ఇంకా నేను చాలా పేర్లు చెప్పదలుచుకోలేదు, చాలా మందికి నేను స్పెయిన్లో ఉంటాడు ఒకసారి సతాయిస్తారు, మంచి సార్ 10 సార్లు ఫోన్ చేస్తే ఎంతో మంది మన జర్నలిస్ట్కి ఫ్యామిలీస్కి హెల్త్ కానీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అవన్నీ నేను చెప్పదలుచుకోలే, ఎందుకంటే అన్నీ చెప్తా పోతే బుక్ అవుతుంది. కాబట్టి ఆర్డిటికి మనందరం కూడా అండగా ఉంటూ ఎఫ్సిఆర్ఏ మనం వచ్చేంత వరకు మనం ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, యూట్యూబ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి మన ఆంధ్రజ్యోతి ఎడ్సించే భాస్కర్ లాంటి వాళ్ళు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మనం ఆర్డిటికి అండగా ఉండాలని, ఆర్డిటికి కోసం జరిగే పోరాటంలో మనం పాల్గొనడంతో పాటు భవిష్యత్తులో మంచిగా మనం వాళ్ళకు ప్రజా సంఘాలకి, కుల సంఘాలకి, రాజకీయ పార్టీలకి అందరికీ కూడా మనం ఆర్డిటి సేవ్ ఆర్డిటి పేరుతో, వి సపోర్ట్ ఆర్డిటి పేరుతో జరిగే ప్రతి కార్యక్రమానికి మనం అండగా తోడుగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రత్యేకంగా కోరుతూ ఆర్డిటికి మనందరం చేయి కలిపి భవిష్యత్తులో రాబో రోజుల్లో అండగా ఉండాలని కోరుకుంటూ, చివరిగా మాంచుఫెర్రర్కి ఈ వేదిక ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తప్పకుండా మేమందరం మీకు అండగా ఉంటాం సార్. మీరు భవిష్యత్తులో తప్పకుండా మా జర్నలిస్టులకి ఏ సహకారం కావాలన్నా మీరు ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా సహకారం అందించాలని చెప్పి కోరుతూ, మీకు తోడుగా ఇప్పుడు రవికాంత్ రమణ అన్న కూడా మాకి వచ్చినందుకు జర్నలిస్టులకు సేవ చేస్తాను, నా చేతనైన వారికి కూడా ప్రత్యేకంగా మన వర్కింగ్ జర్నలిస్ట్ అందరి తరఫున ఉదయపూర్వకమైన అభినందనలు చెప్తూ, ఈ మంచి కార్యక్రమంలో అందరికీ హెల్మెట్లు ఇస్తాం, ఎవరైతే రీఛేంజ్ చేసుకున్నారో అందరికి ఇస్తాం. ఇప్పుడు ఎవరు అందరూ తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇంకా రెండో విడత కూడా వచ్చే వారం ఎవరైనా, ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు,
అన్నా మాకు తెలీదు అని అందరికి ఇస్తాం. జిల్లాలో రెండో విడత కూడా వచ్చే వారం మళ్ళీ ఎవరైతే మిగిలిపోయినారో జిల్లా వ్యాప్తంగా చాలా మంది జర్నలిస్టులు ఈరోజు కొంతమంది రాలేమన్నా మేము తప్పకుండా మీరు రెండో విడత మేము వచ్చి తీసుకుంటామని చెప్పారు. రెండో విడత కూడా వచ్చే వారం ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి జర్నలిస్టు మిత్రులు ఉంటే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేశాం. కొంతమంది మా సీనియర్ జర్నలిస్ట్ అన్న మేము రిజిస్ట్రేషన్ ఏందన్నా మాకు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. అందరికీ ఇస్తాం. అనంతపురంలో ఉన్నటువంటి జర్నలిస్టులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులు అందరికీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి నా కోరిక ఒకటే, ఇప్పుడు మన భాస్కర్ కూడా చెప్పాడు, తప్పకుండా మీరు హెల్మెట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా హెల్మెట్ని మీరు వాడమని చెప్పి మాంచపల్లి కూడా నేను పిలిచినప్పుడు అన్నారు, హెల్మెట్ పెట్టుకుంటారా మీ వాళ్ళు అసలు, దాంతోపాటు నన్ను కూడా అన్నాడు, నువ్వు అసలు పెట్టుకుంటావా చెప్పు ఫస్ట్ అని. కాబట్టి దయచేసి అందరూ నేను పెట్టుకోవాల్సిందే, అందరూ కూడా హెల్మెట్ని వాడమని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా కమిటీకి వెంకటేష్ కానీ షాకీర్ కానీ అందరికి కూడా, మా ప్రెస్ క్లబ్ భాస్కర్ రెడ్డి కానీ, మా ఎడిషన్ ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజగోపాల్ మా రాష్ట్ర సెక్రటరీ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు చెప్తూ భవిష్యత్తులో మరింతగా మనం జర్నలిస్టులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ఇంకో కార్యక్రమం కూడా జర్నలిస్టు మిత్రులు అడుగుతా ఉన్నారు నన్ను, పాపం అన్నా నువ్వు కొడిమిలో కాలనీ కట్టినావు కానీ ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా మిగిలిపోయిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా నువ్వు ఆ స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది జర్నలిస్టు మిత్రులు కోరుతా ఉన్నారు. అది 2012లో ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ కూడా దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఒక నిర్ణయం తీసుకొని ఉంది. తప్పకుండా రానుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అదే కాలనీ మళ్ళీ మాంచు ఫెర్రర్ గారి చేతుల మీదుగానే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మాంచు ఫెర్రర్ సహకారం తప్పకుండా తీసుకుంటామని నేను అడిగిన వెంటనే మాంచు ఫెర్రర్ తప్పకుండా ఎప్పుడూ లేదనలేదు, నా కోసం రాదు కదా. కాబట్టి మాంచు ఫెర్రర్ గారు భవిష్యత్తులో మేము చేసే రెండో కాలనీకి కూడా మీరు సహకారం అందించమని, ఈ నగరంలో కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకు కూడా జర్నలిస్ట్ అందరికి కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా తొందరలో జీవో వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి కొత్త జీవో వచ్చేది ఉంది. దాని తర్వాత అందరికీ నా ఉద్దేశం ఒకటే, వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ దీంట్లో పెద్ద చిన్న అందులో యూట్యూబ్ ఛానలిస్ట్లైనా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ వర్కింగ్ జర్నలిస్టులే. నా ఉద్దేశం అందరూ జర్నలిస్టులే, చిన్న పత్రికలైనా అందరూ ఒకటే. అందరికీ ఇళ్ల పట్టాల కోసం మళ్ళీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పోరాటం చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా దాంట్లో కూడా భాగస్వాములై రెండో కాలనీ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అందరూ సహకారం అందించమని చెప్పి ప్రత్యేకంగా కోరుతూ ఇప్పటి నుంచి ప్రతిరోజు ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ఓ 4 సంవత్సరాలు విరామం తీసుకున్నాను నేను, ఎందుకంటే చాలా చేశామని. కానీ జర్నలిస్ట్ మిత్రులంతా పాపము అన్నా నువ్వు మౌనంగా ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేండి, ఎవరు ఇప్పుడు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ముందు ఏ విధంగా స్పీడ్లో కార్యక్రమాలు జరిగినాయో అదే పంతాలో రాబో రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తాం, అందరినీ కలుపుకుంటాం. యూనియన్లు ఖచ్చితంగా ఈరోజు చాలా యూనియన్లు ఉన్నాయి, మాకు యూనియన్లతో పని లేదు. ఎవరైతే వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నారో అందరికీ సంక్షేమం ఇస్తాం. యూనియన్లు మీ పోరాటం మీరు చేసుకోండి, మీ యూనియన్ గొడవలు మీరు పడుకోండి, అది మాకు సంబంధం లేదు. జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీకి అందరూ సమానమే, ఏ యూనియన్లో ఉన్నా సంక్షేమం ఇస్తాం. హెల్మెట్ కూడా అందరికీ ఇస్తున్నాం. ఆ యూనియన్ ఈ యూనియన్ నువ్వు మా యూనియన్లో లేవు, మమ్మల్ని తిట్టినోళ్ళు కూడా ఇస్తాం హెల్మెట్, అదేం మాకు బాధ లేదు. మమ్మల్ని ఏం మాట్లాడినా మేము పట్టించుకోం. మనం సర్వీస్ చేయాలనే ఒక కాన్సెప్ట్తో కార్యక్రమం నడిపినాం కాబట్టి 30 ఏళ్ళు నడిపినాం, ఇంకా కొన్ని రోజులు నడుపుదామని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి మీరు సహకారం అందించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు